జూట్ జోలే సచాయి, పావు కిలో పచ్చిమిర్చి కొట్టే కవర్, అరకిలో టమోటాలకు ఇంకో కవర్. పాలిథిన్ సంచులు ముంచుతాయని హెచ్చరిస్తున్నా పట్టించుకోవడం లేదు. ఇది ఇలాగే కొనసాగితే నేలలో కరగని ప్లాస్టిక్ వ్యర్థాలు మనిషి శరీరంలోకి చేరిపోవడం ఖాయం. ఈ దుస్థితి దాపరించొద్దని పర్యావరణహిత ఆంత్రఫేయుర్ అవతారం ఎత్తారు వైశెట్టి సునీతారాణి. జూట్ బ్యాగులతో పర్యావరణంపై తన సచాయిని చాటుతున్నారు. జస్ట్ గ్రీన్ లీఫ్ సంస్థను స్థాపించి బయోడిగ్రేడబుల్ కస్టమైజ్డ్ జనపరణ సంచులను ఉత్పత్తి చేస్తున్నారు. వ్యాపారాల అందరి లక్ష్యం లాభం మీదే. వ్యాపారిగా లాభాలు అందుకుంటేనే మనిషిగా ప్రకృతిని కాపాడుతున్న సునీతారాణి స్టారప్ స్టోరీ ఆమె మాటల్లోనే. తరతరాలుగా మానవాళి మనుగడకు ప్రకృతి వెన్నుదున్నగా నిలుస్తుంది. ప్రకృతి వనరులే నిచ్చెనగా ఎదిగిన మనిషి ప్లాస్టిక్ వ్యర్థాలతో ఆ వరద ప్రదాయాన్ని గుండెల మీద చిచ్చురేపుతున్నాడు. దైనందిన జీవితంలో విచ్చలవిడిగా ప్లాస్టిక్ వినియోగిస్తూ భూతపాన్ని పెంచుతున్నాడు. జనాభా పెరిగే కొద్దీ ప్లాస్టిక్ వినియోగం కూడా వృద్ధి చెందుతుంది. ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నా ఇది నియంత్రణలోకి రావటం లేదు. ఈ పరిస్థితుల్లో మార్పు కోసం నా వంతుగా పర్యావరణహితమైన సంచులు తయారు చేయాలని ఈ రంగంలోకి అడుగుపెట్టాను. పరిశ్రమ నెలకొల్పడానికి ముందు ఎన్నో పరిశోధనలు చేశాను. బ్యాగుల ముడిసరుకు తయారీ, కస్టమైజేషన్, ప్రింటింగ్ ఇలా అన్ని విభాగాలను పరిశీలించాను. నేను చెయ్యగలనన్న నమ్మకం కలిగాక జస్ట్ గ్రీన్ లీఫ్ సంస్థను నెలకొల్పి జూట్ బ్యాగుల ఉత్పత్తి ప్రారంభించాను. ఉత్పత్తి తక్కువే. ప్లాస్టిక్ కారణంగా మానవాళికి జరుగుతున్న నష్టంపై అవగాహన పెరుగుతున్న పాలిథిన్ కవర్లు, ప్లాస్టిక్ బ్యాగుల వినియోగం తగ్గడం లేదు. ప్లాస్టిక్కు ప్రత్యామ్నాయమైన ఉత్పత్తులు విస్తృతంగా అందుబాటులో లేకపోవడమే దీనికి కారణం. అందుకే సామాజికంగా, ఆర్థికంగా, పర్యావరణపరంగా అనుకూలమైన విధానాల్లో ఉండేలా బయోడిగ్రేడబుల్ బ్యాగులను అందుబాటులోకి తేవాలని నిర్ణయించుకున్నాను. జనపనార, ఆకుకూరల నుంచి సేకరించిన ఫైబర్, పత్తితో మన్నికైన జూట్ బ్యాగుల తయారీకి శ్రీకారం చుట్టాను. ఈ రంగంలో విస్తారమైన డిమాండ్ ఉంది, కానీ అందుకు తగిన మౌలిక వసతులు లేవు. ముడిసరుకులకు ఖరీదు కూడా అధికంగా ఉండడంతో చౌకగా దొరికే ఉత్పత్తులు తీసుకురావడం సాధ్యం కాకపోవడం లేదు. ఇదే మార్కెటింగ్ స్ట్రాటజీగా భావించి డిజైనింగ్, కటింగ్, కుట్టు పని, ప్రింటింగ్, ఉత్పత్తి అన్నిటినీ ఒకే వేదికపై తీసుకువచ్చి ఎకో ఫ్రెండ్లీ బ్యాగుల ఉత్పత్తి మొదలుపెట్టాను. అవసరాలకు తగ్గట్టుగా కేవలం జూట్ బ్యాగులను తయారు చేయడం వరకే పరిమితమైతే మార్కెట్లో నిలబడలేం. కస్టమైజ్ ఉత్పత్తులను కూడా తీసుకువస్తున్నాం. గ్రీటింగ్ కార్డులు, డెకరేటివ్ హ్యాండింగ్స్, కస్టమర్ల అవసరాలకు తగినట్టుగా ఉండే సంచులు, పర్సులను కూడా తయారు చేస్తున్నాం. ప్లాస్టిక్ కవర్లకు బదులుగా ఉండే అన్ని రకాలుగా జస్ట్ గ్రీన్ లీఫ్ మార్కెట్లోకి తీసుకువస్తుంది. మా ఉత్పత్తులను ఈ-కామర్స్ వేదిక ద్వారా విక్రయిస్తున్నాం. పలు ఆలయాలు, స్వచ్ఛంద సంస్థల నుంచి కూడా జూట్ సంచులకు ఆర్డర్లు వస్తున్నాయి. విదేశాలకు కూడా ఎగుమతి చేస్తున్నాం. పర్యావరణ హితం కోరుతూ అత్యుత్తమ సేవలు అందిస్తున్నందుకు గాను మా సంస్థకు ఎన్నో ప్రశంసలు దక్కాయి. 2019లో కార్పొరేషన్స్ ఆఫ్ ఉమెన్ ఆంత్రప్రెన్యూర్ తెలంగాణ చాప్టర్ సుస్థిరమైన ఉత్పత్తుల సంస్థగా గుర్తించి అవార్డు ప్రకటించింది. ప్రకృతి సంరక్షణి, సహజ సిద్ధమైన ఫైబర్లను కలిగిన జనపనార ప్రపంచంలోనే అతి చౌకగా దొరికే గట్టి ధనం కలిగిన పదార్థం. ప్రస్తుతం దీనికి విపరీతమైన డిమాండ్ ఉన్నప్పటికీ వీటితో తయారైన వస్తువుల వినియోగం పెరగడం లేదు. అధిక ఉష్ణోగ్రతలను కూడా తట్టుకోగలిగే జనపనారతో ఎలాంటి వస్తువులైనా తయారు చేయొచ్చు. అంతేకాదు, ఇవి పాతబడిన తరువాత భూమిలో సులభంగా కలిసిపోతాయి.
నేలకు మేలు చేస్తాయే తప్ప ఎలాంటి నష్టము ఉండదు. ప్రకృతికి రక్షణగా నిలిచే జూట్ అంటే స్వచ్ఛత అని నేను నమ్ముతాను. అయితే మార్కెట్లో నిలదొక్కుకోవాలంటే మనకంటూ ఓ ప్రత్యేకత ఉండాలి. అందుకే మా ఉత్పత్తులను నయా డిజైన్లలో అందిస్తున్నాం. అధిక జీవన శైలికి అనువుగా ఉండేలా డిజైనరీ జూట్ బ్యాగులను ఉత్పత్తి చేస్తున్నాం.